హలో అండి. నమస్తే. వెల్కమ్ టు అత్తవారి వంటలు. సో, ఈరోజు మన ఛానల్‌లో మనం శ్రీరామనవమి ప్రసాదం ఎలా చేయాలో తెలుసుకోబోతున్నాం. సో, మనం అత్తయ్యని అడిగి తెలుసుకుందాం. అత్తయ్య దీనికి కావాల్సిన పదార్థాలు అవి చెప్పండి. కావలసిన పదార్థాలు: బియ్యపు పిండి, బెల్లం, మిరియాలు, పెసరపప్పు. పానకానికి నీళ్లు పెట్టుకుంటాం. ఇప్పుడు మనం ఒకటి తయారు చేసుకుంటాం. ఇప్పుడు ప్రస్తుతం చనివిడి తయారు చేస్తాం. చనివిడిలోకి బియ్యపు పిండి ఒక బేసిన్లోకి వేసుకుని కొద్దిగా నీళ్లు, బెల్లం వేసుకుని కొంచెం ఉండలా బాగా శుభ్రం కలుపుకొని ఉండలా తయారు చేసుకోవాలి. ఇప్పుడు చనివిడి మనం ఉండలా తయారు చేసుకుని పక్కన పెట్టుకుందాం. తర్వాత పెసరపప్పు ఒకసారి శుభ్రంగా కడిగేసుకొని బాగా నీళ్ళంతా వంచేయాలి. నీళ్ళన్నీ బాగా శుభ్రంగా వంచిన తర్వాత మనం అందులో బెల్లమైనా కలుపుకోవచ్చు, పందారైనా కలుపుకోవచ్చు. నేనైతే బెల్లం కలుపుకుంటున్నాను వడపప్పుకి. అందులో కొద్దిగా బెల్లం వేసుకొని శుభ్రంగా కలుపుకుంటే అది వడపప్పు కింద తయారైపోతుంది. ఇప్పుడు మనం పానకం తయారు చేసుకుంటాం. ఇప్పుడు కొద్దిగా బేసిన్లోకి వాటర్ పోసుకొని మిరియాలు దంచుకొని ఒక పక్కన పెట్టి బేసిన్లోకి వాటర్ పోసుకొని దాంట్లోకి బెల్లం, మిరియాలు పొడి వేసుకొని మిరియాల పొడి మెత్తగా దంచుకొని మిరియాల పొడి వేసుకొని బెల్లం కరిగేదాకా తిప్పుకొని యాలకి పొడి కూడా అందులో వేసుకొని తయారు చేసుకుంటే పానకం రెడీ కదా. చనివిడి వడపప్పు పానకం ఎలా తయారు చేసుకోవాలో కాబట్టి మీరు వెంటనే మీ ఇంట్లో తయారు చేసుకుని స్వామివారికి నైవేద్యం సమర్పిస్తారని మరి ఆశిస్తూ జై శ్రీరామ్. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. షేర్ చేయండి.